పుట్టిన అడగడం ఫలం అడగవచ్చు, తెచ్చుకోవచ్చు. పుణ్యం లేకపోయినా కూడా అడగవచ్చు. కానీ ఆ పుణ్యానికి అర్హత ఇంకొక ఆ సఫలానికి, ఆ వరానికి అర్హత పూర్వపుణ్యం లేకపోయినా వర్తమానం అందు అరిషద్వర్గం మొదలైనటువంటి శత్రువులు ఆ పుణ్య ఫలానికి అడ్డు వచ్చే ఈశ్వరుడు ఇచ్చినా కూడా మనకి ముట్టకుండా అడ్డం వచ్చేటటువంటి అరిషద్వర్గం కామక్రోధ లోభాలు వర్తమానంలో కూడా పాపం చేసేది. అది లేకుండా ఉంటే స్వచ్ఛమైన జీవనంలో పుణ్యహీనుడు కూడా భగవంతుని అర్థించి సమస్త సుఖములు పొందవచ్చు. కానీ లోపల అంతఃశత్రువులని దూరం చేసుకోవాలి. ఈ విషయములు ప్రధానంగా ముక్తిహేతు అయినటువంటి మార్గాన్వేషకుడికి చాలా దూరం పెద్ద ప్రయాణం ఉందని చెప్పలేదు. అది చాలా దగ్గరే ఉంది. ఏం చేతండి ఇదంతా అబద్ధం, అసత్యమని తెలుసుకుంటే చాలు. సత్యం ఏదో తెలుసుకుంటే ఇది అసత్యమని అప్పుడు తర్వాత నమ్ముతానండి అంటే అంతవరకు అసత్యంలోనే ఉండదు, శాశ్వతంగా ఇక్కడే ఉంటాయి. సత్యమనే వస్తువు అసత్యాన్ని విడనాడడం చేత అక్కడే లభించే వస్తువు. అసత్యమైన ఈ సంసారంలో సుఖము అసత్యమే, దుఃఖము అసత్యమే, మృత్యువు అసత్యమే, జన్మ అసత్యమే. కొడుకులు చాలా మంది పుట్టడము, వాళ్ళు చాలా సుఖపడడం, దానివల్ల మనం సగర్వంగా తలెత్తు తిరగడం, అది కూడా అసత్యమే. కానీ దుఃఖహేతువు కాదు, సుఖాన్ని శాంతినిస్తుంది, బాగానే ఉంది. కానీ ముక్తిహేతు, ముక్తి మార్గం అన్వేషించేవాడు ఈ అసత్యంలో కూడా ఆనందం ఒకవేళ లభించినా పూర్వపుణ్యం చేసిన దాన్ని వేడనాడతాడు. దుఃఖాన్ని ఎలాగ విడుస్తాడో సుఖాన్ని కూడా అసత్యంగా భావించి దాన్ని వర్జించి ఈశ్వరుని చేరే ప్రయత్నం చేస్తాడు. చేరే ప్రయత్నం అంటే ఇక్కడి నుంచి చాలా దూరం ఉంది అంటే త్యాగరాజు అంటాడు, గగనానికి ఎలకం బహుదూరం పడినాడో అలా అంటాడా గరుత్మంతుడు? అలా అనుకున్నాడా అసలు త్యాగరాజు? గరుత్మంతుడు ఇలా అనుకుంటున్నాడా, అన్నాడా నీతో అని ఈయన ప్రశ్నిస్తున్నాడు. జయమలే పరమాత్మ ఎవరితో మొరలెడుగు అంటున్నాడు. అంటే నేను ఇది ఆక్షేపణ మాట విష్ణువుని. నువ్వు రావాలంటే నీకు కష్టమా? నీకేం వాహనం చెడిపోయిందా, రిపేర్ వచ్చిందా? నేను రాను, అబ్బో చాలా దూరం నా వీపు నొప్పి పెడుతుందని అన్నాడా గరుత్మంతుడు? నీకు ఏం కష్టమో యా నన్ను నేను పిలిస్తే నా దగ్గరికి రావడానికి? ఓ శ్రీ మహావిష్ణువు దయామయ సర్వాంతర్యాన్ని సర్వసముద్రమైన నీకు నన్ను ప్రోవడం నీకు ఏం కష్టం? నువ్వు నన్ను రక్షించకపోతే నేను ఇంకెవరితో చెప్పుకుంటాను అని అడిగాడు. అదిగో అలా అడగగలిగినటువంటి ధైర్యం, అధికారం సమస్త జీవకోటికి ఈశ్వరుని ఉంటుంది. ఈశ్వరుడు మనందరికీ సేవకుడు, ఈశ్వరుడు రక్షకుడు. మనం అతడికి చేస్తాను, సేవ చేస్తాను, ఆలయం కట్టిస్తాను, రోజు పాలకాభిషేకం చేస్తున్నాను, ఇంత కూడా మంత్రం నేను చదువుతున్నాను, మిథ్య, ఇదంతా అబద్ధం. నా సేవకు అతడు లేచి ఉండలేదు. నేను నిద్రపోతే మళ్ళీ లేవడానికి అతడు నన్ను రక్షించడానికి ఉండడం చేతనే అతడి హేతు వల్లనే నేను క్షేమంగా, నా సుఖానికి అతడి హేతు, నాకు నిత్యము సేవ చేస్తున్నాడు. తిన్నది ఆగడానికి అతడి దయ, మళ్ళీ ఆకలి వేయడానికి అతడి దయ, ఆకలి వేసినప్పుడు అన్నం దొరకడం ఆయన దయ. నేను ఏ ఆపదలో పాల్గొకుండా దినచర్య ఇలా గడిచిపోతూ ఉండడం, ఒక్కొక్క రోజు గడవడం ఆయన దయ. విపత్తులు చూస్తున్నాం, ఉండడమే ఆయన అనుగ్రహం. కాబట్టి ఆ ఈశ్వర అనుగ్రహం చాలా గొప్పవాడు అంటారు. నేను ఇంత కష్టపడుతున్నానంటే నువ్వు ఉన్నావు కదా కష్టపడుతావు. ఉండడానికి ఎవరు కష్టం, ఎవరి దయ? ఆ మాట మర్చిపోరాదు. ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నిజస్వరూపం, ఆయన అనుగ్రహం అంటే ఎట్లా ఉంటుందో విశ్లేషణ చేసి కృతజ్ఞతతో వారిని స్మరించడం ఈ లోకంలో ఈ ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా మనకి కర్తవ్యం. రోగం ఒక ప్రబలమైన శత్రువుతో యుద్ధం చేయడం వంటి. అందులో జయాపజయాలు మన పూర్వపుణ్యాన్ని బట్టి ఉంటాయి. దైవాధీనం అంటే అక్కడ దైవం అంటే ఈశ్వరుడని కాదు, జయాపజయాలు దైవాధీనం అంటారు. దైవం అంటే కర్మ అని అక్కడ అర్థం. భగవంతుడు అధీనంలో ఉంటే ఎవరికి జయం ఇచ్చినా ఆయన పక్షపాతం నిండాడు. ఎవరో ఒకరు గెలిచే గొడవలు ఒకటి తెచ్చుకోవాలి, అది భగవంతుని నిర్ణయం అండి. భగవంతుని నిర్ణయం అలా చేయడు. భగవంతుని నిర్ణయం చేస్తే పక్షపాతం అని అర్థం. ఎవరి దగ్గర లంచం తీసుకుని వాడిని గెలిపించాడు అన్నట్టు అవుతుంది. అక్కడ దైవ నిర్ణయం అనే మాట. దైవం అంటే కర్మ అన్నారు. మనుషుడు చేసిన కర్మే ఎవరి పూర్వపుణ్యం ఎలా ఉందో అలా అవుతుంది, యుద్ధం చేస్తారు. కాబట్టి
మన యొక్క సుఖ దుఃఖములకు మన కర్మని గుర్తించి ఈశ్వరుని అనుగ్రహ స్వరూపుడుగా గుర్తించి రెండోది. మూడోది, ఎక్కించి చేసేటువంటి పుణ్యం ఏకాశైనా చేస్తే అరిషడ్వర్గం దాన్ని తస్కరించకుండా చూసుకుంటూ, ఈ అరిషడ్వర్గం అనేటువంటిది నాలో నాకే శత్రువులు నా లోపలే ఉన్నారు, నా పుణ్యాన్ని ఎవరు ఎత్తుకుపోక్కర్లేదు, నా లోపల శత్రువులు ఎత్తుకుపోతారు, కాబట్టి అందుకనే దుఃఖపడుతున్నారనే విషయం ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకుని వివేకంతో శాంతి, సుఖము దుఃఖము అనేవి రెండింటికి అతీతమైన ఒక వస్తువు ఉన్నది, దాని పేరు శాంతి. శాంతి అంటే సుఖం కాదు, దుఃఖం కాదు. అవగాహన చేత, జ్ఞానం చేత, వివేకం చేత మనసులో కలిగేటువంటి ఒక ఉత్కృష్టమైన స్థితి శాంతి. దరిద్రం అనుభవిస్తున్నవాడు ఒకడు, రోగం అనుభవిస్తున్నవాడు ఒకడు వివేకంతో శాంతిగా ఉంటాడు. వివేకం అనేటువంటిది జ్ఞాన లక్షణం. వివేకం వల్ల వచ్చేటటువంటి ఫలమే శాంతి. ఒకరేమో ఒంటి మీద క్యాన్సర్ ఉన్నా మీరు ఆపరేషన్ చేసుకుంటారో తీసేస్తారో మీ ఇష్టం, అది మీకు ఇచ్చేస్తాను చూస్తూ, మీరు ఎలా ఉన్నారు, చాలా బాధపడుతున్నాడు, నేను బాగానే ఉన్నాను, ఈ క్యాన్సర్ చేతికి వచ్చింది, మీ ఇష్టం అనేవారు ఒకరు. నిజంగా చాలా బాగా ఉండి 3 పూట్ల భోజనం చేస్తూ అందుకు తిరుగుతూ సుఖంగా ఉండి శాంతిగా లేదండి, చాలా కష్టపడుతున్నాను, నాకు అన్ని ఇబ్బందులే, ఆరోగ్యం బాగుంటలేదు. ఏమిటండి ఆరోగ్యం ఎందుకు బాగుంటలేదండి, ఏడు చాలా తిరుగుతాను, తిరగాలని, నేను ఎంత తిరగాలనుకున్నాను అంత తిరగలేకపోతున్నాను, అన్నీ బాగా ఉండి కంప్లైంట్స్ చేసేవారు మరికొందరు. ఇది మనసు యొక్క స్థితి, అంతఃకరణ యొక్క స్థితి. ఆ స్థితిని మనం మన సాధన, మన బలంతో, మన వివేకంతో ఎక్కించుకు దాన్ని బాగు చేసుకుని సుఖముందు దుఃఖముందు కూడా శాంతిని పొందడమే వివేకం. ఈ శాంతి ఈశ్వరుని అడిగితే ఇస్తారు. అయ్యా, నాకు ఎంతో పాపం చేశాను, కష్టాలు పడుతున్నాను, అయినా నీకు నా కర్మతో నిమిత్తం ఏంటి, నీవు దయచేస్తే నా కర్మే పాటికి నాకు ఐశ్వర్యాలు ఇవ్వగలరు, సుఖాన్ని ఇవ్వగలరు, అయినా ఇవ్వదలుచుకోలేదా, నా మంచి కోసమే అనుకుంటాను. ఇస్తే నీవే ఇస్తావు, ఇవ్వకపోతే కూడా ఇవ్వని వాడివి నీవే అవుతావు, కాబట్టి నీవు ఏ పని చేసినా సరి అనేది చేస్తావు, కాబట్టి నీవు ఇవ్వకపోవడం అనేటటువంటిది కూడా సరైన పని. ఇలా అర్థం చేసుకొని ఈశ్వరుణ్ణి మనం ఆయన్ని ప్రార్థిస్తే మన విషయంలో కర్తృత్వం అతడికి ఏర్పడుతుంది. లేకపోతే ఈశ్వరుడికి కర్తృత్వం లేదు. ఈ విషయం కూడా ఈశ్వరుని లక్షణం తెచ్చుకోండి. ఈశ్వరుడు దేనికి కర్త కాడు, సుఖ దుఃఖములకు కర్త జీవుడే. కానీ తన యొక్క స్వసుఖానికి, తన దుఃఖానికి తానే కర్మ ఎలాగో హేతు అవుతుందో, ఇది ఇలా ఉండగా ప్రార్థించినచో, మీరు ఈశ్వరుని ఆరాధన చేసినచో, అక్కడ ఆరుని ఆవాహన చేసుకుని అభిషేకం చేసుకుని ప్రార్థిస్తారు, విష్ణు పూజ చేస్తారు. అప్పుడు మీరు అడిగే 2 కోరికలకు మీ యొక్క ఫలానికి అతడు ఆ తాత్కాలికంగా కర్త అవుతాడు. లేకపోతే అతడు సహజంగా తనంతట తాను కర్తృత్వం లేనివాడు. సర్వ జగత్తుని సృష్టించిన అతడు కర్త, కానీ కర్తృత్వం లేని కర్త. కాబట్టి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు. అన్నీ చేసి ఏమీ చేయని వాడు సాక్షి మాత్రుడై నిర్లిప్తుడై ఉన్నాడు. లేకపోతే దయామయుడు అంటారు కదా, పెద్ద పులిని సృష్టించాడు, మేఘని సృష్టించాడు, దీన్ని అది తింటోంది, ఆయన ఏం దయండి. అలాగే దయ కానీ అమాయకుడిని రక్షిస్తాను, దుష్టుని శిక్షించడం, ఇట్లాంటి కర్తృత్వం కూడా ఆయన పెట్టుకోలేదు. ఏ జీవకోటి అయినప్పటికీ మొత్తం జీవరాశి అంతా ఉంది, వాటి కర్మ దానికి వస్తుంది. ఈ పులి మేకే పుట్టుతుంది, తర్వాత ఈ మేక పులి అవుతుంది. ఏ జీవుడు చేసిన కర్మ ఆ జీవుడు అనిపిస్తాడు, సాక్షి మాత్రుడు. దాన్ని పిలిచి ఆదుకోమని ప్రార్థిస్తాడా, అప్పుడు అతడి విషయంలో ఆ ఒక సంఘటనలోనే పరిమితమైన కర్తృత్వం అతడికి మనం ఇచ్చింది అతడు నిభాయించుకుంటాడు. స్వయంగా మాత్రం అతడు కర్త కాడు. ఇటు ఈశ్వర స్వరూప లక్షణములను బాగా అవగాహన చేసుకుని పుణ్యం సంపాదించే ప్రయత్నం చేసి వివేకాన్ని బాగా అభివృద్ధి చేసుకుని సహనశీలత, సహనశక్తిని, అవగాహన శక్తిని, వివేకాన్ని బాగా పెంపొందించుకొని మోక్ష ఇచ్ఛ వచ్చే వరకు కూడా ఇక్కడ శాంతిని పొందేటటువంటి ఉపాయాన్ని మనుషులు అన్వేషించాలి. అటు జీవనమే సార్థకమైన జన్మ తప్ప వేరే జన్మ అవివేకంతో, అజ్ఞానంతో ఉండే జన్మ పశుప్రాయమే ఉంటుండేది.
ఈశ్వరుని యందు ఆయన దయామయుడనే భావంతో కృతజ్ఞత ఎప్పుడు ఉండాలి. కష్టపడుతున్నవాడు ఎక్కువ కృతజ్ఞుడై ఉండాలి. ఈశ్వరుని బ్లేమ్ చేయడం కాదు. కష్టాలు పడుతున్నవాడు ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలి. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అందుకని నాకు అవకాశం ఇచ్చావు. కుంతీదేవి కృష్ణుడు అన్నాడు, అత్త నీకేమన్నా కోరికలు ఉన్నాయా అన్నమాట. నాయన ఎప్పుడు నువ్వు జ్ఞాపకం రావాలి కాబట్టి కాస్త కష్టాన్ని ఇస్తూ ఉండు. అది కూడా నేను భరించేంత మాత్రం కష్టాన్ని ఇస్తున్నా. నీ శక్తి కొద్ది కాదు, నా శక్తి చూసి కష్టాన్ని ఇవ్వండి. ఆయన శక్తి కష్టం అంటే ఆ కృష్ణ పరమాత్మ తలుచుకుంటే 18 లక్షల నెలలు ఎగిరిపోయాయి. నేను అనుభవించగలిగినంత మాత్రం కష్టాన్ని ఇస్తూ ఉండు నాయన, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. అదొక కోరిక, అదొక వివేకం. అలా అడుగుతారు ఎవరినంటే, లేకపోతే మర్చిపోతాం అనుకోండి. దుఃఖమే సుమిరన్ సభి కరే సుఖమే నా కోయి అంటే భజన. సుఖంలో ఎవడు స్మరించడు, దుఃఖంలో అందుకని ఇలాగా వివేకం ఉన్న వారందరూ భగవంతుని ఎలా అవగాహన చేసుకున్నారో. భారతదేశంలో పుట్టడమే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసి ఎంత కష్టం అనిపిస్తున్నా, ఈ సంస్కృతిలో పుట్టడమే ఒక మహాపుణ్యం. దానికే ఈశ్వరుడు అనుగ్రహం మీ మీద ఉంది. ఆయన అనుగ్రహం బట్టి ఇక్కడ పుట్టామని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇది అతిశయోక్తి కాదు, యథార్థం. ఉత్తర జన్మలో అమెరికాలో పుట్టాలని ఎప్పుడు కోరుకోవద్దు. ఈ జన్మకు నాకు వీసా ఎలాగా రాలేదు, ఈసారి అక్కడే పుట్టాలి, అలాంటి అవివేకంలో ఎప్పుడూ పడద్దు. ఇక్కడ పుట్టాలి. ఇంతకన్నా అవగతగా, ఇంతకన్నా కరెక్ట్ గవర్నమెంట్, ఇంతకన్నా హోప్లెస్ కంట్రీ అయినప్పటికీ ఇండియాలోనే ఉంటాయి. ఇంతకన్నా పాడైనా సరే ఈ భారతదేశం ఇక్కడే పుట్టాలి. ఏం చేద్దంటే కష్టంలో ఉన్నప్పుడు వివేకాన్ని, కష్టాన్ని అర్థం చేసుకునే వివేకాన్ని, ప్రజ్ఞని, వివేకాన్ని సమృద్ధిగా సంపాదించి తరతరాల నుంచి నిలబెట్టుకున్నటువంటి జాతికి లౌకికమైన సుఖదుఖములన్నీ అశాశ్వతములుగా పరిగణించి తృణప్రాయంగా దాన్ని తీసేసి, సుఖం మాత్రం ఏమిటయా గొప్ప నీకు, దుఃఖం అలాంటిది, సుఖం అలాంటిది, రెండు అనవసరమే నీకు అని తృణప్రాయంగా రెండింటిని ఒక చిటికని వేలతో తోసి పారేసి, వివేకం ప్రధానం, నీకు మోక్షం, ఈశ్వరానుగ్రహం సంపాదించు, జ్ఞానం సంపాదించు, శాంతి గొప్పది, ఈ వాక్యములు చెప్పినటువంటి ఈ సంస్కృతిలో పుట్టడమే చాలు. మనకు వచ్చే కష్టాలు కూడా చాలా అల్పమైనటువంటివి. సిలి అంటారు దాన్ని, మన సమస్యలు అవి కష్టంగా ఎవరు భావించకూడదు. మనం అల్పత్వం చేత ఇది కష్టంగా కనబడుతుందేమో, నేను ఇంత అల్పంగా ఉండకూడదు, రేపటి నుంచి పటిష్టంగా గట్టిగా ఉంటాను, నేను పెరుగుతాను ఈ కష్టాల కంటే పెద్దవాడిగా అని తాను పెరిగితే తన కష్టాలు చిన్నవవుతాయి. తాను చిన్నవాడైతే అల్పమైన కష్టమే చాలా అధికంగా కనపడుతుంది. కాబట్టి వ్యక్తి వివేకం చేత పెరిగేటటువంటి అవగాహన, ప్రయత్నము చేయడమే తపస్సు. దాన్నే యోగం అంటారు, దాన్నే వివేకం అంటారు, దాన్ని ఆర్జత్వము, భారతీయత అంటారు. అటు భారతీయతని గుర్తుంచుకుని దేశాన్ని, సంఘాన్ని ప్రేమతో, దయతో చూడండి. శత్రువును కూడా క్షమతో చూడండి. మీకు వచ్చిన కష్టానికి మీ కర్మ బాధ్యత కానీ ఎవరు కాదని గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఎంత శాంతి, ఎంత మార్పు జీవితంలో వస్తుందో అనతి కాలంలో మీకే గోచరం. ఇంతకన్నా ఏం చెప్పండి. ఈశ్వరుడు మనందరినీ సంపూర్ణమైన కటాక్షంతో మీ యొక్క పాపములని అతని దయతో హరించి, మీకు చేసినంత అల్పపుణ్యాన్ని కూడా అధికమైన సుఖాన్ని, ఫలాన్ని మీకు ఇచ్చి, అన్నిటికీ విశేషమైనటువంటి అతీతమైనటువంటి శాంతినిచ్చి, అతి ముఖ్యమైన అడగకపోయినా తానే ఇచ్చేటువంటి, తాను మాత్రమే ఇవ్వగలిగిన ఒక మహాఫలం ఉన్నదే మోక్ష ఇచ్ఛ, మోక్షము. అది మీ అందరికీ అతడు ఇవ్వాలి. అడిగే వివేకం మనందరికీ లేకపోయినా అతడు మనకు ఆ వివేకాన్ని ఇచ్చునుగాక, మోక్ష మార్గాన్ని అతడు మనకు స్ఫూర్తిని ఇచ్చునుగాక అని ఈశ్వరానుగ్రహ సిద్ధిగా ఈశ్వరుని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తుంది. సత్యమే చెప్పవాలి. సత్యం శాశ్వతం, సత్యము అనుసరణీయము, సత్యమే కోరుకో తగినటువంటిది, సత్యమే ఆనందము, సత్యమే క్షేమము, సత్యమే సమస్త
దుఃఖము, అజ్ఞానము మొదలైనటువంటి పీడలందరికీ అన్నిటికీ కూడా నాశనహేతువైనటువంటిది, శాశ్వతమైన నిత్యమైనటువంటిది సత్యం ఒకటే. దాన్ని బ్రహ్మవిధులు బ్రహ్మ అని, సద్వాదులు సత్యమని, దానికి గుణాన్ని ఆపాదించేవారు. స్వయంగా దుఃఖంలో ఉండడం చేత దానికి ఆనందమని పేర్లు పెట్టారు. సత్యం ఒకటి మనకు గోచరం కానటువంటిది ఒకటి ఉంది. అది గోచరం కాకపోవడానికి కారణం మనం అసత్యం కాబట్టి. మన జన్మ, మన మృత్యువు, మన జీవన విధానము, మన సుఖము, మన దుఃఖము, మన లాభము, మన నష్టం, మనకి వస్తు ప్రాప్తి, మనకు వస్తువు యొక్క విమోచనం అన్నీ కూడా సత్యం కాదు. అది సంపూర్ణమైనటువంటి అసత్యం. అసత్యంలో సంపూర్ణత్వం ఉంటుందా? అది అసంపూర్ణత్వంలో సంపూర్ణత్వం పొందిన వాళ్ళం, అసత్యంలో సంపూర్ణత్వం పొందిన వాళ్ళమే మనం. కాబట్టి సత్యం మనకు గోచరం కాక సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వావస్థ అనేటటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మన దుఃఖం దుఃఖమే, మన సుఖం కూడా దుఃఖమే, మన అసంతృప్తి దుఃఖమే, మన సంతృప్తి దుఃఖమే, మన వస్తు ప్రాప్తి దుఃఖమే, మనం వస్తువుని పోగొట్టుకోవడం కూడా దుఃఖమే. జన్మ దుఃఖమే, మృత్యువు దుఃఖం. దుఃఖం అంటే అసత్యం అర్థం. ఏ అసత్పదార్థమును సత్యం అనుకొని దుఃఖాన్ని మనం పొందుతున్నామో అట్టి సత్యము పొందుట ఎట్లు? అసత్యమని త్రికరణ శుద్ధిగా ఘంటాపదంగా విశ్వసించి భావించి జీవించగలిగితే అసత్యం మనని విడనాడినప్పుడు సత్యానుభూతి కలుగుతుంది. లౌకిక జీవనంలో, సంసారంలో నేను దుఃఖపడుతున్నాను, ఇది లోటు, ఇది కష్టం అనుకునే వారిలో కూడా నిరంతరం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది, ఇప్పుడు నేను పొందేటటువంటి దుఃఖం కూడా అసత్యమే. ఈ దుఃఖానికి పూర్వరంగంలో నేను సుఖంగా ఉన్నాను అనుకోవడం కూడా అసత్యమే. ఈ ద్వంద్వములు పూర్తిగా అసత్యమే కాని సత్యం కాదు. ఇది నా యొక్క భ్రాంతి. నేను నిత్యమై సత్యమై ఆనంద స్వరూపమైనటువంటి ఒక పరతత్వ శాశ్వత సత్యము. నాకు జరా, మృత్యువు, జన్మ, సంసారము, నాది, నేను అనుకునేటటువంటి మిథ్యాభూతమైనటువంటి అహంకార ప్రాప్తికి హేతువైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది. అది కూడా అసత్యమే, సత్యమే కాదు. అసత్యమందు ఉండి సత్యాన్ని వీక్షణై నేను సత్యమును ప్రాప్తింప చేసుకోలేను. అసత్యమందు నేను ఉండి సత్యం కోసం అన్వేషించుట అనగా తపస్సు, యోగము, వేదాంత చర్చ, పురాణ శ్రవణము, భగవంతుని యొక్క కీర్తన, ఇదంతా కూడా అసత్యముండి సత్యమునకు చేరేటటువంటి ప్రయత్నం. ఎవరైతే అసత్యమందు ఉంటారో ఎట్టి ప్రయత్నం చేత కూడా అతడు సత్యాన్ని స్వస్థితిలో ఉండి ఉన్నట్టుగా ఉండగా పొందలేడు. కాబట్టి నేను అసత్యమే అయితే, నా స్థితి అసత్యమే అయితే
నేను చేసే తక్కువ యజ్ఞదాన యోగాదులన్నీ కూడా అసత్యం. నేనే సత్యమైతే ఇది వ్యర్థములే. ఈ విషయం రూఢిగా, త్రికరణ శుద్ధిగా నీకు నువ్వే చెప్పుకోమని ప్రతి ఒక్కరిని నేను హెచ్చరిస్తున్నాను. సాధన, సిద్ధి, అజ్ఞానం నుంచి జ్ఞానం లభించడము, నాకు అజ్ఞానం తొలగింది, మోహం తొలగింది అనేటటువంటి అహంకారంతో చెప్పేటటువంటి మిథ్యాభూతమైనటువంటి ఒక ప్రతిపాదన అంతా కూడా అసత్యమైన గుర్తుపెట్టుకోండి. కఠినమైనటువంటి, యథార్థమైనటువంటిది, అతి సూక్ష్మమైనటువంటిది, స్థూలమైన జగత్తుకు, మనస్సుకు, బుద్ధికి, ఇంద్రియములకు, విచక్షణకు, వివేకానికి అగోచరమైనటువంటి ఈ పరమ సత్యాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు చేసేటటువంటి ఉపాసన, ధ్యానము, యోగము, ధర్మము, అధర్మము అంతా కూడా అసత్యమే. మిథ్య అనే మాట రానివచ్చు, విద్య కూడా అసత్యం. సత్యం ఒకటే ఉన్నది, అది ఇది ఏది కాదు. నా శరీరమే సత్యం కానప్పుడు, నా మనసు సత్యం కానప్పుడు, నా యొక్క బుద్ధి అసత్యమే అయినప్పుడు, ఈ బుద్ధి, ఈ శరీరం, ఈ మనసును ఆధారంగా చేసుకుని చేసేటువంటి తపస్సు అసత్యమే అవుతుంది. అసత్పదార్థం చేత ఆచరించబడేటటువంటి సమస్త కర్మలు కూడా అసత్యమే. రూఢిగా దృఢవాదం చేసి అసత్యమును అసత్యం అందే ప్రతిష్ఠ చేస్తాయి. నేను అనుకునేటువంటి అసద్వస్తువు ఈ స్వర్గ నరకాదులు అనేటటువంటి అసత్యమందు సుప్రతిష్ఠితం చేయడానికే ఈ కర్మ, ఈ జ్ఞాన బోధలు, బుద్ధి కౌశల్యంతో వాడుకునేటటువంటి వేదాంత చర్చ కనిపిస్తుంది. సద్వస్తువు, నేననే వస్తువుకి అతీతంగా లోపల మీలో ఉండేటటువంటి ఒక ఏదైతే వస్తువు ఉన్నదో దాన్ని మాత్రమే సత్యం అని చెప్పండి. నీలో నీ మనసు, నీ బుద్ధి, నీ శరీరం, నీ సుఖము, దుఃఖం అంతా అసత్యం అని చెప్పి రూఢిగా మరొకసారి నమ్మమని హెచ్చరిస్తుంది. అసత్పదార్థమందు ఉన్నవారికి సత్పదార్థమును నేను పొందే వరకు నేను చేయవలసిన మార్గం ఏమిటి? ఇట్లాంటి ప్రశ్నలు కూడా అసత్యం. అసత్పదార్థంలో నేను ఉండి సత్పదార్థములకు వెళ్ళుట అనేటటువంటిది కూడా అసత్యం. అసత్ పదార్థమునందు ఉండుట ఎట్టి సత్యం అవుతుంది? అసత్పదార్థము లేని వస్తువులో నేను ఉండి ఉన్న వస్తువును పొందుట ఎట్లు? దానికి ఏం సాధన చేయలే? ప్రశ్న కూడా ఉత్పన్నం కాకూడదు. సద్వస్తువు ఒకటే శాశ్వతమైనటువంటిది. దానికి ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళే ప్రయాణం కానీ, సాధకుడు కానీ, సిద్ధి పొందేవాడు కానీ లేదు. మరి మా శరీరములేంటి, మా సంసారములేంటి, మా దుఃఖములేంటి? ఇదంతా ప్రకృతి యొక్క నాటకం. ప్రకృతిని చూస్తూ మైమరచేటటువంటి, నాటకాన్ని చూస్తూ మైమరచేటటువంటి ప్రేక్షకుని వలె స్వస్వరూప స్థితిని మర్చిపోయి తాదాత్మ్య స్థితిలో నాటకాన్ని చూసి ఆనందించేవాడి వలె మనం ప్రకృతిని చూడటం లేదు, మనం చూసుకుంటాం. మిథ్యాభూతమైనటువంటి ఒక నాటకం, నాకు నేనే నాటకం, నన్ను నేనే చూసుకుని నాలో ఉండేటువంటి యథార్థమైన సత్యమును మర్చిపోయి అబద్ధాన్ని నిజమని నమ్మి సుఖదుఖములు అనేటటువంటి దుఃఖాన్ని అనుభవిస్తుంది. ద్వంద్వస్థితి అసత్యం ఉంటుంది ఒక్కటే. అట్టి సత్పదార్థాన్ని మీరు భావన చేయండి. ఏదో మిథ్యాభూతమైనటువంటి ప్రకృతిని ఇది సత్యమని, అది సత్యమని వేదాంత చర్చను మీరు విడనాడు. మీరు చేసేటటువంటి సత్కర్మలు, దుష్టకర్మలు, పాపము, పుణ్యము అంతా అసత్యమని చెప్పి
తెలుసుకోండి, బాగా తెలుసుకోండి. ఆ తర్వాత ధర్మము అధర్మము మీరు ఆచరించే ఏవైతే ఉన్నాయో ఇవి మిథ్య లేనటువంటి నేను అనేటువంటి వస్తువును బాధిస్తాయి. నేను అనే వస్తువు లేదు కాబట్టి అది పొందే బాధ, దీనివల్ల కర్మలో వచ్చే సుఖ దుఃఖములన్నీ కూడా లేని నేను అనుభవిస్తుంది. మిగిలేది ఏమీ లేదు. ప్రకృతి భూతరాళాలంతా వ్యాపించినటువంటి, ఆకాశం ముందు వ్యాపించినటువంటి సమస్త ఖగోళములు, వాటి యందు ఇట్లాంటి మిథ్య, ఇట్లాంటి అసత్య స్వరూప స్వభావ స్థితి సుఖ దుఃఖ అనుభోక్తలైనటువంటి అనంతకోటి జీవరాశి ఇలాగే ఉంది. ఉంది అని ఎందుకంటున్నారంటే మన బుద్ధికి, మీ బుద్ధికి మీరున్నట్టు గోచరిస్తున్నంతసేపు అవన్నీ నీకు నీవే ఉన్నట్టు గోచరించినంత కాలం నీకు శాశ్వతమైనటువంటి సత్యానికి దూరంగా. ఇట్టి విషయాన్ని నిర్దిష్టంగా చెప్పవలసిన పవిత్రమైన గడియ ఇది. ఇది ఉత్తరాయణం కాదు, దక్షిణాయనం కాదు, ఉత్తరాయణ ప్రారంభ శుభ గడియ. ఇక పురాణములు, ధర్మములు, ధర్మశాస్త్రములు, కర్తవ్యత అకర్తవ్యతములు, అకర్తవ్యములు, సుఖ దుఃఖములు, స్వర్గాది, అర్చిరాజ మార్గంలో ఉత్తరాయణంలో పెడితే అర్చిరాజ మార్గం లభించడం, దక్షిణాయనంలో పెడితే నరకానికి వెళ్ళడం, పాపానికి పాపఫలం, పుణ్యానికి పుణ్యఫలం, నేను అనేటువంటి మిథ్య లేనటువంటి వస్తు అసత్ పదార్థం ఉన్నదే దానికి సంక్రమిస్తాయి. అది ఉంటేనే ఇవన్నీ వస్తాయి. అది లేనప్పుడు మీరు చేసే కర్మ మిమ్మల్ని బాధించదు. నేను కర్మ చేయుట అనేటటువంటిది అసత్ వస్తువుగా, అబద్ధంగా దాన్ని గుర్తించి, సద్వస్తువు ఏది అంటే అసత్యమును అసత్యంగా మీరు గుర్తించిన తర్వాత మిగిలేది, అనుభవంలోకి వచ్చేటటువంటిది, పొందబడేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే సత్యం. కానీ అసత్ పదార్థంలో అసద్బుద్ధితో, అవిద్యతో ఉండి సత్పదార్థం యొక్క వివేచనం చేయడం, దాన్ని నిర్వచనం చేయడం అనేటటువంటి మిథ్యాభూత క్రియ, నేల విడిచిన సాము, ప్రమాద భూయిష్టమైనటువంటిది, అహంకారాన్ని పెంచేటటువంటిది, అవిద్యని ఇంకా లోతుగా మనం తీసుకువెళ్ళేటటువంటిది, ఇదివరకే ఉండేటువంటి అజ్ఞానాన్ని మరింత ఎక్కువ దృఢతరం చేసేటటువంటిది అవుతుంది అని గుర్తుపెట్టుకుంది. చర్చించవద్దు. సాధన ఏమిటి అని అడగవద్దు. మార్గం ఏదని అడగవద్దు. ఏ మంత్రం అని అడగవద్దు. ఇప్పుడు పరమసత్యమే చెప్పవలసిన విషయం కాబట్టి ఈ శుభ గడియలు ఇదొకటే పరమసత్యం. తర్వాత అసత్పదార్థమందు స్థితి కలిగిన అజ్ఞాన దశలో అజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞాన విషయాలు చర్చించబడతాయి. అది వేరు. అది సత్యమే కాదు, పరమసత్యం అసలే కాదు. అసత్ లేని వస్తువులు, లేని మనుషులు, లేని వస్తువులను గురించి ప్రయత్నించి నిజంగా యథార్థంగా లేనటువంటి ప్రాప్తిని పొంది, లేని ఆనందాన్ని అనుభవించి, లేని సంతృప్తిని పొంది సుఖపడ్డామనేటటువంటి అమృతాన్ని ఆడి అసుఖంలో, అవిద్యలో ములిగి తేలి ఉంటూ ఉంటారు. మన జీవనం అంతా కూడా ఇదే. సత్పదార్థం ఒకటే గుర్తు పెట్టుకోండి. అది నీకు మృత్యువు లేదు, సుఖం లేదు, దుఃఖం, స్వర్గం లేదు, నరకం లేదు, పాపం లేదు, పుణ్యం లేదు. ఈ సత్పదార్థం, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చేసే సాధన అంతా కూడా మీ శరీరమో, మీ మనస్సో, మీ బుద్ధో ఇవన్నీ కూడా అసత్పదార్థములు ఉన్నవి. అవి అసత్పదార్థమని ఆచరించాలి, చేస్తాయి. అందులో సక్రియ, అసక్రియ, లేకపోతే మంచిది, చెడుది, పుణ్యం, పాపం అనేటటువంటి అజ్ఞాన సముద్రంలో ఈదుతూ ఇంతకన్నా చెప్పవలసిన సత్యం ఏమీ లేదు. ఇది పరమ సత్యం.
ఈ సత్యమే మిమ్మల్ని అందరినీ రక్షించుగా.